సో మరి దాదాపు 10,000 కోట్లు ఖర్చు పెట్టి నాసా సముద్ర గర్భంలో అసలు ఏం వెతుకుతుంది అంటే, అసలు ఏ వస్తువు కోసమా లేకపోతే దేనికోసం వెతుకుతుంది అంటే, నాసా అనేది మెయిన్ రెస్పాన్సిబుల్ ఏంటి అంటే అంతరిక్షంలో సో ఏమేమి ఉంటాయి, జీవరాశులు ఏమైనా ఉన్నాయా, అసలు మనం వెళ్ళి సర్వైవ్ అవ్వగలుస్తామా, సో ఇలాంటి విషయాల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. బట్ గత 7 నుంచి 8 సంవత్సరాలుగా నాసా అయితే సముద్ర గర్భంలో ఏముంది సో అని చెప్పి దాదాపు 10,000 కోట్ల వరకు ఖర్చు పెట్టి అయితే ఆ మిషన్ అయితే స్టార్ట్ చేసిందనమాట. సో ప్రజెంట్ అదంతా కూడా కంటిన్యూ అవుతుంది. బట్ చాలా వరకు న్యూస్ ఏం సర్క్యులేట్ అవుతుంది అంటే, నాసా వాళ్ళు సముద్ర గర్భంలో స్పెసిఫిక్ రేడియేషన్స్ అనేవి బయటకు వస్తున్నాయి. సముద్ర గర్భంలో ఇంకా చాలా లోపలికి అంటే దాదాపు కొన్ని వేల కిలోమీటర్ల లోపలికి ఖచ్చితంగా జీవరాశులు అయితే ఉండే అవకాశం ఉంది. సో నీటి ఉనికి, అలాగే టెంపరేచర్, ఉష్ణోగ్రత, దాంతోపాటుగా ఒక జీవం. సో ఈ మూడింటి కోసం అయితే సముద్ర గర్భంలో కూడా వెతుకుతున్నారు. దానికి చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలా ప్లాన్లు కూడా గట్టిగానే ఉందన్నమాట. బట్ ఏంటంటే యాజ్ ఆఫ్ నవ్ అది బయటకు రాకపోవచ్చు, కానీ దాదాపు 2060 కానీ 2070 ఆ సంవత్సరాలు వచ్చేటప్పటికి ఖచ్చితంగా సముద్ర గర్భంలో కూడా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయితే తీసుకురాబోతున్నారనమాట. సో ఎందుకు అంటే మన భూమి మొత్తం మీద ఆల్మోస్ట్ 70% వరకు కూడా వాటరే ఉందన్నమాట. అలాంటిది సముద్రంలో సో అది కూడా అంత లోపల వరకు అసలు కనీసం మనకేం కనిపించదు కూడా, చాలా చీకటిగా ఉంటుంది. ఆ మిడ్ సీ లెవెల్ దాటేసిన తర్వాత సో అక్కడ ఏంటి అసలు సర్వైవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందా లేదా, సో ఇంకేమైనా ఎక్స్ట్రా జాతులు అంటే ఏలియన్స్ కూడా ఉండొచ్చా అని చెప్పే కోణంలో కూడా ప్రయోగాలు అయితే కొనసాగిస్తున్నారనమాట. ప్రాచీన కాలంలో ఉండే కొన్ని సిప్పులు, అలాగే వాళ్ళకి సంబంధించిన బంగారం, సో అలాంటి వస్తువులు మాత్రమే దొరికాయి తప్ప ఏలియన్స్కి సంబంధించి ఎలాంటి వస్తువులు కానీ ఎలాంటి టెక్నాలజీ కానీ ఈరోజు దాకా సముద్ర గర్భంలో ఇంకా దొరకలేదు. బట్ స్టిల్ ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఏంటంటే ఇంకా ఎక్కువగా ఏమైనా అవకాశాలు ఉండొచ్చు, మనిషి బతకడానికి అక్కడ ఇంకేమైనా సోర్సెస్ ఉంటే ఖచ్చితంగా ఏలియన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. మరి ఈ నాసా చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్ఫుల్ అవుతుందో లేదో తెలియదు. బట్ దీనికోసం అయితే ప్రపంచం అంతా కూడా చాలా ఎక్కువ చర్చలు అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఇండియాకి ఏంటంటే ఇందులో కనెక్టివిటీ లేకపోయినా సరే దీని తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇండియాలో కూడా స్టోర్ అవుతూ ఉంటుంది కాబట్టి సో మీకు కూడా తెలియాలని వీడియో చేశాను గైస్. థ్యాంక్ యూ.